దక్షిణ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మధ్యయుగంలో ఒక యోధుల వర్గం ఉండేది. వాళ్ళు రాజుల కోసం ప్రాణాలిచ్చారు, శాసనాలు చెక్కించారు, చివరికి సొంత నాణేలు కూడా ముద్రించారు. అయినా వాళ్ల కథ చరిత్రపుటల్లో ఎక్కడో మరుగున పడిపోయింది. వాళ్లే లెంకలు. ఈరోజు మనం డాక్టర్ గాంధీ భాస్కర పాత్రుడు లెంకగారి పరిశోధన ఆధారంగా వాళ్ల అద్భుతమైన కథను వెలికితీయబోతున్నాం. అయితే వీళ్లనే కేవలం యోధులు అనుకుంటే పొరపాటే. శక్తివంతమైన కాకతీయ సామ్రాజ్యంలో వాళ్లది చాలా పెద్ద పాత్ర. వాళ్లు నమ్మకమైన సేనాపతులు, భక్తిపరులైన పోషకులు, అంతకు మించి అసాధారణమైన యోధులు. అంటే ఒకేసారి ఎన్నో బాధ్యతలన్నమాట. సరే, ఇంతకీ ఈ లెంకల కథ మనదాకా ఎలా వచ్చింది? ఇదేమీ ఊరికే చెప్పుకునే కథగాదు. వాళ్ల చరిత్ర రాళ్లపైన, ఇంకా బంగారు నాణేలపైన కూడా రాయబడింది. మరింకెందుకు ఆలస్యం? పదండి, ఆ ఆధారాలను ఒక్కొక్కటిగా చూస్తూ వాళ్ల ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం. మన ప్రయాణం మొదలయ్యేది శిలాశాసనాలతో. అవును, ఆ మాట్లాడని రాళ్లే. లెంకల పరిపాలన గురించి, వాళ్ల భక్తి విశ్వాసాల గురించి ఎన్నో రహస్యాలు దాచుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే పెనుమూలి స్తంభ శాసనం. క్రీస్తు శకం 1314 నాటిది. ఎర్రయ్య లెంక అనే ఒక లెంక చీఫ్ చేసిన ఒక చాలా ముఖ్యమైన పని గురించి ఈ శాసనం చెబుతోంది. ఇది మన పరిశోధనలో చాలా కీలకమైన ఆధారం. ఈ శాసనంలో నిజంగా ఒక అద్భుతమైన కథ ఉంది. చూడండి, ఎర్రయ్య లెంక అనే అతను ప్రతాపరుద్ర మహారాజుకి ద్వారపాలకుడు మాత్రమే. కాని అతను ఏకంగా 22 గ్రామాల్లో ఉన్న గుడిభూములపై పన్నులన్నీ, అంటే సుంకాలు, పశుగ్రాస రుసుములు లాంటివన్నీ రద్దు చేసేశాడు. ఎందుకు? తన రాజుకి పుణ్యం దక్కాలని. ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఒక ద్వారపాలకుడు ఇంత పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోగలడా? దీన్ని బట్టి లెంకల అధికారం, వాళ్ల ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది సైనిక హోదా కన్నా చాలా ఎక్కువ. దాదాపు రాజుకున్నంత అధికారమన్నమాట. వాళ్ల ప్రభావానికి ఇదింకో ఉదాహరణ. క్రీస్తు శకం 1311లో మాదయ్య లెంక, అతని భార్య మల్లు బాలమ్మ, వీళ్ళిద్దరూ కలిసి స్థానిక దేవాలయాలకి ఊరంతా ఏకమై మద్దతిచ్చేలా చేశారట. ఈ వివరాలన్నీ కూడా మనకి శాసనాల ద్వారానే తెలుస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా లెంకలని నిర్వాహకులుగా, దాతలుగా చూశాం. కాని వాళ్ల అస్తిత్వానికి అసలైన పునాది వాళ్ల యుద్ధనీతి. వాళ్ల త్యాగాలకి నిలువు తద్దంలా నిలిచిన వీరశిలలు చెప్పే నాటకీయమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక లెంక తన రాజుమీద ఎంత నమ్మకంగా ఉండగలడు? అసలు వాళ్ల స్వామిభక్తికేమైనా హద్దులున్నాయా? దీనికి సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మహబూబ్ నగర్ జిల్లాలో దొరికిన ఈ వీరశిలని చూడండి. దీని పేరు కీళ్గుంటె. ఇది లెంక యోధుల సంస్కృతిలో ఒక అరుదైన, చాలా శక్తివంతమైన ఆచారానికి గుర్తు. అసలు కీళ్గుంటె ఏంటో తెలుసా? ఇది మాటల్లో వర్ణించలేని ఒక త్యాగం. రాజు చనిపోతే ఆయన మీద గౌరవంతో ఒక లెంక యోధుడు తనని తాను బ్రతికుండగానే సమాధి చేసుకుంటాడు. ఆలోచించండి, ఇది కేవలం ఒక ఆచారం కాదు. స్వామిభక్తికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఉండదు. బహుశా లెంకల ఆదర్శాల్లో ఇదే అత్యున్నతమైనది. శాసనాలు చూశాం, వీరశిలులు చూశాం. ఇప్పుడు మన పరిశోధనలో చివరి, కాని చాలా ముఖ్యమైన ఘట్టం, అదే నాణేలు. ఈ చిన్న చిన్న బంగారు నాణేలు లెంకల ఆర్థిక శక్తి గురించి, వాళ్ల హోదా గురించి ఎంత పెద్ద కథ చెబుతాయో చూద్దాం రండి. ఈ 2 నాణేల మధ్య తేడా గమనించండి. ఎడమవైపున్నది సాధారణ కాకతీయ నాణెం. దానిమీద వాళ్ల వరాహ చిహ్నముంది. కాని కుడివైపు చూడండి, ఆ బంగారు నాణెం మీద లెంక కొమా అని స్పష్టంగా పేరు రాసి ఉంది. ఆలోచించండి, ఒక సేనాపతి పేరుని నాణెం మీద ముద్రించారంటే వాళ్లకి ఎంత అధికారం ఉండుండాలి? ఆర్థిక వ్యవస్థలో వాళ్ల పట్టు ఏ స్థాయిలో ఉందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. అంటే ఈ నాణేలు కేవలం బంగారం ముక్కలు కాదనమాట, అవి అధికారం చెప్పే కథలు. కరెన్సీ మీద తమ పేరు ముద్రించుకునేంత పవరుండేది లెంకలకి. బంగారు నాణేలు జారీ చేయడమంటే అది దాదాపుగా రాజుతో సమానమైన అధికారానికి గుర్తు. దీనిబట్టి లెంక అనేది ఊరికే పిలుపు కాదు, అదొక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బిరుదు అని మనకర్థమవుతోంది. మరి నాణేలు రాజ్యమంతా దొరకటం చూస్తే వాళ్ల ప్రభావం ఎంత దూరం పాకిందో తెలుస్తోంది కదా. సరే, ఇప్పటిదాకా మనం శిలాశాసనాల్ని, వీరశిలల్ని, నాణేల్ని చూశాం. ఇప్పుడు ఈ ఆధారాలన్నింటినీ కలిపి చూస్తే లెంకల అసలు స్వరూపం ఎలా ఉంటుంది, వాళ్ల వారసత్వమేంటి అనే పూర్తి చిత్రాన్ని చూద్దాం. చాలామంది అనుకుంటారు
కాకతీయ సామ్రాజ్యం పడిపోయాక లెంకల కథ కూడా ముగిసిపోయిందని. కాని అది నిజం కాదు. ఈ టైంలైన్ చూడండి. ఓరుగల్లు పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు రెడ్డిరాజుల దగ్గర, గజపతుల దగ్గర సేవ చేస్తూనే ఉన్నారు. అంతెందుకు, ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాళ్ల వారసత్వం ఈ రోజుకీ కొన్ని ఇంటి పేర్లలో, స్థానిక కథల్లో ఇంకా బ్రతికే ఉంది. అంటే మొత్తంగా చూస్తే లెంకలది ఒక బహుముఖ ప్రజ్ఞ. ఒకవైపు యుద్ధభూమిలో భయంకరమైన యోధులు, మరోవైపు పరిపాలనలో నేర్పరులు, ఇంకోవైపు దేవాలయాలను కట్టించి పోషించిన గొప్ప భక్తులు, చివరిగా రాజులాంటి అధికారంతో చక్రం తిప్పిన పాలకులు. వాళ్లు కేవలం సైనికులు మాత్రమే కాదు, ఒక సమాజాన్ని నడిపించిన అసలైన శక్తులు. వాళ్ల వ్యక్తిత్వాన్ని, అంటే ఆ ద్వంద్వ స్వభావాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు: వారు యుద్ధభూమిలో ఎంత భయంకరంగా ఉండేవారో, దానధర్మాలలో అంత భక్తిపరులుగా ఉండేవారు. పాలనలో ఆచరణాత్మకంగా, స్వామి భక్తిలో ఆదర్శవాదులుగా ఉండేవారు. ఈ కథనంతా ముగించే ముందు ఒక్క ప్రశ్న. మనం రోజూ చూస్తూ కూడా పట్టించుకోని ఎన్నో పాత రికార్డుల్లో, శాసనాల్లో అధికారం, భక్తికి సంబంధించిన ఇలాంటి మరెన్ని కథలు మరుగునపడి మనకోసం ఎదురుచూస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి.